తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ సూచికలు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ రోజు ఉదయం 8:30 గంటలకు బంగాళాఖాతంలో వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడింది. సో రానున్న 2 రోజుల్లో కూడా ఇది మరింత బలపడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది బలాన్ని చేకూర్చుకుని వాయువ్య దిశగా కదిలే ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి అనుసంధానంగా ఒక నైరుతి ద్రోణి కూడా ఈ యొక్క అల్పపీడన ప్రాంతంలో కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా తూర్పు పశ్చిమ ద్రోణి కూడా ఇటు విదర్భ రాష్ట్రం నుంచి బంగాళాఖాతం వరకు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనివల్ల రానున్న 4 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో అధిక మొత్తంలో వర్షపాతం అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు సుమారు 13 జిల్లాలకు భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. రేపు వచ్చేసరికి మనకి 5 జిల్లాలకు భారీ వర్ష సూచన అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం అలాగే మూల్గు ఇంకా చూసుకున్నట్లయితే మనకి జయశంకర్ భూపాలపల్లి ఈ యొక్క జిల్లాలకి మనకి ఎక్కువగా భారీ వర్ష సూచన అనేది కనిపించే అవకాశం కనిపిస్తుంది. సో తర్వాత మనకి మిగిలిన జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది.